ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం. ఎర్రకోటపై రెపరెపలాడిన మూవన్నెల పతాకం. పరిగిలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. పాలమూరు ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేయిస్తామన్న మంత్రి సబితా. విశాఖ సింహాచలంకు మరో అద్భుతమైన ఘనత. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్ ల్యాబ్ ఏర్పాటు. ఈ నెల 16న పి గన్నవరంలో రెండో విడత నాడు నేడు ప్రారంభించనున్న సీఎం. రాజమండ్రిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు. గులాబీ కండువా కప్పుకున్న సుమారు 300 పైగా కార్యకర్తలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ సురేందర్తో పాటు కార్యవర్గం డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ రైతాంగానికి పెద్దపీట వేసిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క కేసీఆర్ సర్కార్కే దక్కిందని మంత్రి అన్నారు. రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు చివరి గింజ వరకు కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. మార్కెట్ యార్డ్లో రైతుల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంటు, ఇవి అన్ని సౌకర్యాలు కల్పించింది మన తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వంలో ఇవన్నీ సాధ్యమైనవి. కాబట్టి రైతులకు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న సురేందర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు కార్యవర్గానికి మొత్తానికి అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు కార్యవర్గానికి మొత్తానికి అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేఘమాల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి సరైన ధర వచ్చేటట్టు మీరు మార్కెట్ లో ఏర్పాటు చేయాలి. వారి ధాన్యానికి అన్ని మీరు ప్రత్యేకంగా మెంబర్గా ఇతోధికంగా సేవలు అందించగలననియు ఇటు రైతు సోదరులకు నెంబరు ప్రభుత్వ ఉత్తర్వుల నంబరు 384 తేదీ 29/7/2021 ప్రకారంగా 29/7/2021 ప్రకారంగా అంత్యగారి సురేందర్ కుమార్ అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిగి చైర్మన్ గా వ్యవసాయ మార్కెట్ నియమ నిబంధనలకు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. అంటే దీని వెనకాల చాలా కృషి ఉంది ముఖ్యమంత్రి గారు. అసలు తెలంగాణ వస్తే కరెంటే రాదన్నారు, కానీ 24 గంటల కరెంటు ఈరోజు ఇస్తున్న ఘనత కేసీఆర్ గారు. అవునా కాదు ఒక్కసారి ఆలోచించండి. దాని వెనకాల ఊరికే మనకు ఉచితంగా కరెంట్ వస్తుంది, కానీ దాని వెనకాల ప్రభుత్వం 10,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఖర్చు పెట్టి రైతుకి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం గోడౌన్ ఏర్పాటు చేసుకున్నాం, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం, ఎరువు అందుబాటులో పెట్టుకుంటున్నాం, సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం, పంట పండిస్తే రైతు దగ్గర పోయి కొనే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు అనేవాడు భరోసాగా ఉన్నాడు. నాతో కేసీఆర్ ఉన్నాడు, నా ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు. నేను ఏ పంట పండించినా ఈ రాష్ట్రంలో ఏ పంట పండించినా ఈరోజు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం, విశ్వాసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు ఉంది. అదే నమ్మకం, విశ్వాసం మా మార్కెట్ సంబంధించిన చైర్మన్ గారు, కమిటీ సభ్యులందరూ కలిగించాలి. పరిగే మార్కెట్ కు నేను ఏదైనా తీసుకుపోతే మా చైర్మన్ మాతో ఉంటాడు, మా సభ్యులు మాతో ఉంటారు, మాకు ఎలాంటి నష్టం జరగదనే విశ్వాసం రైతన్నలకు ఎంత భరోసా ఇస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం తీసుకున్నా, ఎక్కడ కూర్చున్నా నిరంతరం రైతు గురించి, తను ఒక రైతు కాబట్టి రైతు పక్షపాతిగా నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ఏ మీటింగ్ తీసుకున్నా ఆ మీటింగ్ లో ఒక 10 నిమిషాలు రైతు గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. బట్ ఈ రోజు ఎంత చేసినా కూడా తపన తీరని రైతు గురించి ఆలోచిస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, మొన్ననే మనం పాలమూరు రంగారెడ్డి గురించి
వచ్చి మన దగ్గర మనకు మీటింగ్ జరిగింది. మీరందరూ కూడా అటెండ్ అయ్యి ఉన్నారు. తప్పకుండా పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే పరిగిలో ఉన్న అందరికీ కూడా మా ఎమ్మెల్యే గారు అయితే మరీ అడుగుతుంటారు. మహేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడల్లా పాలమూరు రంగారెడ్డి తొందరగా పూర్తి చేసి మాకు అందించండి అని అడుగుతా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని మొన్న మీటింగ్ లో మన దగ్గర హియరింగ్ అనేది మన దగ్గర జరిగింది. చాలా తొందరలో దాన్ని పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్న మాటని మరొకసారి మీకు మనం చేస్తాం. సో ఎవరికి ఎలాంటి ఆందోళనలు అపోహలు అక్కర్లేదు. పరిగిలో ఉన్న మహేష్ చెప్పిన ఎకరాల కన్నా ఇంకెక్కువ ఎకరాలు ఇవ్వాలని మీ ఎమ్మెల్యే గారు అయితే అధికారులు చెప్పిన దానికన్నా ఇంకెక్కువ సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, ఎక్కువ నీళ్లు రావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారని మీకు మనవి చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట అంటే మాత్రం 24 గంటలు పనిచేసైనా ఒక మొండిగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మనందరికీ తెలుసు. అది తెలంగాణ సాధించడం. రైతులు లాభసాటిగా ఉండాలని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మొట్టమొదటిగా రైతు బంధు అనే పథకం తీసుకొచ్చి ప్రతి రైతు కూడా ఎకరకు 10,000 రూపాయలు ఇవ్వడం దేశంలో ఈ ప్రపంచంలో కానీ దేశంలో ఈ స్కీమ్ అనేది ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఏ రైతు అయినా చనిపోతే ఆ రైతుకి రైతు బీమా వస్తుంది. అదేవిధంగా మరి గతంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఉంటుండే మార్కెట్ కమిటీ నుంచి కానీ పిఎస్ఎస్ కానీ అవి మొక్కుబడిగా ఉంటుండే. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్స్ ల్యాబ్ ప్రారంభమైంది. సింహాచలంలో మంత్రి అవంతి, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ సహకారంతో విశాఖలో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. రంగులు, లక్షణాలను, తీవ్రత స్థాయిని ఎప్పటికప్పుడు మారుస్తున్న కరోనా వైరస్ పై ప్రత్యేకించి టీకా తయారీ ఫార్మా సంస్థలకు ఇది వేదిక కానుంది. కరోనా వైరస్ తో పాటు అన్ని రకాల వ్యాధుల వైరస్లపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. దేశంలోని 19 ప్రాంతాల్లో విశాఖపట్నం కేంద్రం మరో మైలురాయి ఖ్యాతికెక్కనుంది. మిషన్ కోడ్ సురక్షలో భాగంగా ఈ ప్రాజెక్టు తయారీ అవుతుంది. దేశ అవసరాలకు తగ్గట్టుగా నాణ్యమైన, సురక్షితమైన, శక్తివంతమైన కోవిడ్ టీకాలను అందరికీ అందుబాటు ధరల్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. విశాఖపట్నం కోవిడ్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ సెంటర్ కోసం 1,70,00,000 కేటాయించింది. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ నేతృత్వంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి పొంది ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలను దేశంలో ఎక్కడైనా ట్రయల్ రన్ చేయవచ్చు. సింహాద్రినాథుని పవిత్ర పుణ్యక్షేత్రం తర్వాత భారతదేశంలో ఈ సెంటర్ వలన మరోసారి సింహాచలం, విశాఖ పేరు మారుమ్రోగనుంది. అలాగే విమ్స్ ఎక్స్పెన్షన్కి 4 లక్షల సెప్ట్ కట్టడానికి 250 కోట్ల రూపాయలు, మరి గోశాల హాస్పిటల్కి 100 కోట్లు, అంటే మొత్తం 250 కోట్ల రూపాయలు. అలాగే 9 సిహెచ్సిల్ని కొత్త శాంక్షన్ చేయటం, వాటితో పాటు 77 పిహెచ్సిల్ని మరి నాడు నేడులో పెట్టి రిపేర్స్ మెయింటెనెన్స్ చేయటం, ఇలా మొత్తం 260 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ జిల్లాకి ఎంతో మేలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కోవిడ్ని థర్డ్ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరి ఎంతో కష్టపడి ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా ఎదుర్కొన్నారు. రాబోయే థర్డ్ వేవ్ కూడా ప్రజలు జాగ్రత్త ఉండాలని, మరి అందరూ కూడా మాస్కులు ధరించి విధిగా మరి కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు కూడా చూస్తున్నాం, వేల మంది పిలిచేస్తున్నారు. మరి కోవిడ్ నిబంధనల ప్రకారం తక్కువ మందిని పిలుచుకోవాలని కోరుకుంటూ, మరి ప్రజలు, మీడియా, ప్రభుత్వం 3 కలిస్తేనే మనం ఈ కోవిడ్ని కంట్రోల్ చేయగలం. తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పి గన్నవరం జెడ్పీ హైస్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు పరిశీలించారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమం 16వ తేదీన ప్రారంభించనున్నామని అన్నారు. సీఎం జగన్ పి గన్నవరంలో నాడు నేడు తొలిదశ ముగింపు చేసి 2వ దశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. విద్యా విధానంలో సీఎం జగన్ తీసుకున్న విధానాలను పక్క రాష్ట్రాల వారు అడిగి తెలుసుకుని అమలు చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. 16వ తేదీన సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఉదయం 11 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం హై స్కూల్ని సందర్శించి నాడు నేడు తొలి దశ కార్యక్రమానికి ముగింపు పలికి నాడు నేడు రెండవ దశ పథకానికి ప్రారంభం చేసి అదేవిధంగా అదే రోజు జగనన్న విద్యా కానుకని లాంచ్ చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా శ్రీ గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం మొత్తం రేయింగ్ బాబులు ఇక్కడ ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆహ్వానించడం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు చిట్టుబాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం నిర్మల్ జిల్లా తానూరు మండలంలో టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. వడ్గం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గోవిందరావు పటేల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 300కు పైగా మంది నాయకులు కార్యకర్తలు వడ్గం గ్రామ వేదిక టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరినీ మూదోలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సాదరంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ విధానాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కనుగంటి పోతారెడ్డి, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పెర కృష్ణ, పిఎస్సిఎస్ చైర్మన్ నారాయణరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. आणि उमरी करून पी रत्नमाला मारुती सरपंच पक्षाची दस्ती टाकून या ठिकाणी टीआरएस पक्ष स्वीकारलो. म्हणजेच माझ्यासोबत माझ्या गावचे కానూరు మండలం వడ్గాం గ్రామం మహారాష్ట్ర పాడం. ఈ రోజున ఈ గ్రామానికి కొన్ని అభివృద్ధి పనుల సమీక్షతో పాటు ఇక్కడ నాయకులు చాలా రోజుల నుంచి ఇతర పార్టీలో టీడీపీలో ఆ తర్వాత కాంగ్రెస్లో ఉండి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను ఆకర్షించి మరి పార్టీలో వేరైతే కేసీఆర్ గారి ఆదేశాలు పాటిస్తే మా గ్రామానికి అభివృద్ధి గోవిందరావు పటేల్ అని వారితో పాటు వారి అనుచరులు అన్ని కులాల వారు వడ్గాం గ్రామస్తులందరూ ఆ గ్రామంతో పాటు పక్క గ్రామమైన ఖమ్మం రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమా, జెడ్పీటీసీ ఎడవల్లి వరప్రసాద్, టీఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, వెంకట్రామయ్య, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కొంచెం జర రాదన్న జర ఓకే అండి. ఇటు నుంచి పో. ఓకే అండి. జరుగుతున్నాయండి. ఓకే అండి.
ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్లో బీరపగడ్డ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టూరిజం అండ్ డెవలప్మెంట్ చైర్మన్ పుప్పాల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, కాలనీవాసులు పెద్ద ఎత్తున హాజరై ఈ మహోత్సవాన్ని ఘన విజయం చేశారు. इसका कंकरा कल्पे ना స్వామి గోవింద. బీరపగడ్డ ప్రాంతంలోని తేనెల లక్ష్మీనరసింహ స్వామి ఈ కొత్త గుడి నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులకు మా ఆలయ కమిటీ భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది 1964 సంవత్సరం నుంచి ఒక పాత గుడిగా ఉండేది. ఇది కొత్త ముత్యాలు అనే దాత ఫస్ట్ నిర్మించాడు. ఆ కొత్త ముత్యాలు పేరు ఇప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. అదేవిధంగా మా బీరపగడ్డ కాలనీ వాళ్లకు దాతలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగినందుకు అందరికీ మీరు వచ్చిన ధన్యవాదాలు. అందరికీ ఈరోజు తేనె లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ముహూర్తానికి గజస్తంభం కూడా ఇప్పుడే ఎక్కేయడం జరిగింది. టెంపుల్ చైర్మన్ మిత్రుడు రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ ముఖ్యంగా ఇంత మంచి మందిరాన్ని, ఎప్పుడో 60 సంవత్సరాల కింది మందిరాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మంచిగా గ్రనైట్ తోటి మంచిగా గోపురాన్ని కూడా మంచిగా నిర్మించిన దాతలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. సపోర్ట్ చేసిన దాతలందరికీ కూడా, ముఖ్యంగా చైర్మన్ గారు కూడా దీనికి నిలబడి, ఎందుకంటే ఏదైనా కానీ డబ్బులు ఇవ్వగానే కాదు, నిలబడి కట్టిన వాళ్ళది కూడా ఎక్కువ వాళ్ళదే ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మీనరసింహస్వామి అందరికీ కూడా మంచి జరగాలి, మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ స్వామిని నేను దండం పెట్టుకొని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడైనా కానీ మనం అందరం కూడా బాగుండాలని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామిని నేను దండం పెట్టాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశవ్యాప్తంగా ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం. ఎర్రకోటపై రెపరెపలాడిన మూవన్నెల పతాకం. పరిగిలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. పాలమూరు ప్రాజెక్టు పనులు త్వరలోనే పూర్తి చేయిస్తామన్న మంత్రి సబిత. విశాఖ సింహాచలంకు మరో అద్భుతమైన ఘనత. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్ ల్యాబ్ ఏర్పాటు. ఈ నెల 16న పి గన్నవరంలో 2వ విడత నాడు నేడు ప్రారంభించనున్న సీఎం. రాజమండ్రిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు. గులాబీ కండువా కప్పుకున్న సుమారు 300 పైగా కార్యకర్తలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.